మన ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామం పేరిట సియోను స్వరము అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియులారా, మీరంతా బాగున్నారా? దేవుని యొక్క మహాకృపను బట్టి ఇంతవరకు ఈ భయంకరమైనటువంటి వేసవి కాలములో, విపరీతమైనటువంటి ఎండాకాలములో దేవుడు మనల్ని అందరినీ కూడా ఆయన వాగ్దానమును బట్టి దేవుడు కాపాడుతున్నాడు. అనేక సందర్భాల్లో మరి ఎండ దెబ్బ తగిలి చాలామంది మరి భయంకరమైన స్థితికి గురవుతున్నారు, హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉంటున్నారు. ఇలాంటి క్రమంలో దేవుడు మనలందరినీ కూడా ఆయన సజీవ రెక్కల నీడలో మనల్ని భద్రపరిచినటువంటి దేవాతి దేవునికి నేను ఎంతగానో కృతజ్ఞతలు సమర్పిస్తూ ఉన్నాను. సియోను స్వరం అనే ఈ యొక్క టీవీ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఈ కార్యక్రమాల్ని నిజామాబాద్ సియోను సంఘ బిడ్డలు, సియోను సహవాసం నిజామాబాద్ వారు ఎంతో వ్యయ ప్రయాసములతో మీకు అందిస్తున్నారు. ఇటు కార్యక్రమాల్ని చూసేటప్పుడు దయచేసి మరి కొన్ని నిమిషాలు మీరు కుదురుగా ఒకే చోట కూర్చొని దేవుని మాటలు వినాలని నేను నా ప్రభునందు మిమ్మల్ని కోరుతున్నాను. ప్రేమతో నేను మిమ్మల్ని కోరుచూ ఉన్నాను. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, గత కొంతకాలముగా మరి 1 సంవత్సరం కంటే ఎక్కువ కాలము నుండి ప్రతి వారం మరి ఈ యొక్క ఎపిసోడ్ను మరి మీకు అందిస్తూ ఉన్నాం. మరి ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాల్ని ఎంతో ప్రార్థన పూర్వకంగా మరి వ్యయ ప్రయాసములతో మీకు అందిస్తున్న కార్యక్రమాల్ని దయచేసి ఎవరు కూడా మరి మరొక రకంగా అదోలాగా భావించకండి. మరి దయచేసి దీని వెనకాల ప్రయాసం ఉందని, మరి ప్రార్థన ఉందని మరి మీరు దయచేసి మరి కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటలు విని ఆధ్యాత్మికమైన దీవెనలను మీరు పొందాలని నేను ప్రభు పేరట కోరుచూ ఉన్నాను. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, మరి ఈరోజు దేవుని యొక్క వాక్యమును వినకముందు నేను ఒక్కసారి మీ అందరి కోసం, నువ్వు ఒకవేళ టీవీ చూస్తున్న నీవు కళ్ళు మూసుకున్నట్లయితే నీ కోసం నేను ప్రార్థన చేస్తున్నాను. నువ్వెక్కడున్నా సరే, ఏ స్థితిలో ఉన్నా సరే, ఈ మాటలు వింటుండగానే దేవుడు నీ జీవితంలో అద్భుతము చేయబోతున్నాడు అనే విశ్వాసంతో నువ్వు నమ్మినట్లయితే నీ విషయంలో దేవుడు ఆనందిస్తూ ఉంటున్నాడు. నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రేమ కలిగిన నా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు. సియోను స్వరం అనే ఈ కార్యక్రమం ద్వారా వర్తమానం వినడానికి టీవీ ముందు కూర్చొని ఈ ప్రార్థనలో ఏకీభవించి కళ్ళు మూసుకొని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న బిడ్డను యేసు నామములో నేను ఆశీర్వదిస్తున్నాను. తండ్రి, వారి హృదయములను ఉన్న వేదనను, బాధను, వారి జీవితంలో ఉన్నటువంటి శ్రమలను, శోధనలను ప్రభా మీరు దూరపరచమని ప్రార్థన చేస్తున్నాను. ఇదిగో ఈ సమయంలో ఎంతోమంది కృంగిపోయారు ప్రభువా, ఎంతోమంది అనారోగ్యంతో ఉన్నారు ప్రభువా. ఈ భయంకరమైనటువంటి వేసవిలో ఎందుకో అనేకులు కూడా ప్రభా ఎంతోమంది ఎండ దెబ్బకు, వడదెబ్బకు గురై అనారోగ్యానికి గురైంటున్నారు ప్రభువా. జ్వరాల చేత బాధపడుతున్నారు అయ్యా, ఎన్నో విధాలైనటువంటి మరి సమస్యలతో బాధపడుతున్నారు. ప్రతి బిడ్డను యేసు నామములు ఇప్పుడే నీ యొక్క సన్నిధి వారిని తాకును గాక, ఇప్పుడే వారు స్వస్థత పొందుదురు గాకని ప్రార్థన చేస్తూ ఉన్నాను. నజరేయుడవగు యేసు నామములో తండ్రి, ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవిస్తున్న బిడ్డల ఇంటిలో ఎన్నో విధములైన వారు ఎదుర్కొంటున్న శోధనలు, సమస్యల నుండి వారికి విడుదల ఇచ్చేయండి నాయన. నేను వారి విడుదల కొరకు ప్రార్థన చేస్తున్నాను. దేవాని వాక్యములో సెలవిచ్చినావు, మీరు స్వస్థత పొందునట్లుగా ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయుడి అన్నావు. అటు నీ వాగ్దానమును బట్టి ఇప్పుడే ఆ బిడ్డల కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. తండ్రి, బిడ్డలను ముట్టండి, యవనస్తులను తాకండి, స్వస్థపరచండి నా తండ్రి. ఎన్నో విధాలైన వ్యాధులతో, బాధలతో కృంగిపోయి ఎవరికి చెప్పుకోలేక తండ్రి జీవితం మీద విరక్తి కలిగి నా తండ్రి నేను ఎందుకు ఈ లోకంలో బ్రతకడం అనుకునే బిడ్డలు కూడా ఉన్నారు. దేవా, ఇప్పుడే వారిని దర్శించండి, వారిని బలపరచండి నా తండ్రి. నన్ను ప్రేమించే వారెవరూ లేరు అనుకుంటున్నారు, కానీ దేవా, నువ్వు ప్రేమించే దేవుడవు నీవు ఉన్నావు. ఇటు సమయమందు జీవముగల దేవుని పేరట ఈ మాటలు వినటానికి టీవీ ముందు కూర్చున్న బిడ్డలను ప్రత్యేకంగా దర్శించండి. ఈ సియోను స్వరం అనే ఈ ఆధ్యాత్మికమైన కార్యక్రమానికి స్పాన్సర్ చేసిన సియోను సహవాసం నిజామాబాద్ సంఘ బిడ్డలను, వారి కుటుంబాలను యేసు నామములో దీవిస్తున్నాను. వారి గృహములో అద్భుతాలు జరుగునుగాక, ఆశ్చర్యకరమైన కార్యాలు జరిగించి మీరే మహిమ పొందమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. ప్రభునందు నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుని యొక్క వాక్యం మన ధ్యానాంశం నిమిత్తమై కుష్ఠరోగి శుద్ధి కావడం,
కుష్ఠరోగిని యేసుక్రీస్తు బాగుపరచటం అనే అంశం గురించి నేను ఈ సమయంలో మీతో ఈ మాటలు మాట్లాడాలని దేవుడు నన్ను ప్రేరేపించాడు కనుక పరిశుద్ధ గ్రంథములో నుండి మనం ఈ యొక్క లేఖన భాగాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 8వ అధ్యాయము మొదటి 4 వచనాలను నేను చదువుతాను. దయచేసి మీరు శ్రద్ధగా వినాలని నేను ప్రభు పేరట మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. ఆయన ఆ కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహుజన సమూహములు ఆయనను వెంబడించెను. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు అనెను. అందుకు ఆయన చెయ్యి చాపి వాని ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి ఆయెను. అప్పుడు యేసు, ఎవరితోనూ ఏమీ చెప్పకు సుమి, కానీ నీవు వెళ్ళి వారికి సాక్షార్థమై నీ దేహమును యాజకునికి కనబరుచుకొని మోషే నియమించిన కానుక సమర్పించుమని వానితో చెప్పెను. ప్రైజ్ ది లార్డ్. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటున్నటువంటి మనం కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం, మనసు పెడదాం. ఆయన ఆ కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు, అంతకు ముందు మత్తయి సువార్తలో 5వ అధ్యాయము, 6వ అధ్యాయము, 7వ అధ్యాయం 3 అధ్యాయాలు మనం ఇక్కడ గమనించినట్లయితే మత్తయి సువార్త 5వ అధ్యాయము మొదటి వచనమును చూస్తే, ఆయన ఆ జన సమూహమును చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చిరి. దేవునికి స్తోత్రం. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో కొండ ఎక్కినట్టుగా వ్రాయబడింది. కొండ మీద 3 దినాలు యేసు ప్రభు వారు దేవుని రాజ్యమును గురించిన సంగతులు, అక్కడ కొండ మీదకి వచ్చిన వారందరితో కూడా యేసుక్రీస్తు వారు అనేక విషయాలు వారికి బోధిస్తూ ఉన్నాడు. ఆ క్రమంలో 3 దినములు అయిన తర్వాత 8వ అధ్యాయానికి వచ్చేసరికంటే ఇక్కడ ఏం రాయబడి ఉందంటే, ఆయన ఆ కొండ, ఏ కొండ, అంతకుముందు ఆయన ఏ కొండ అయితే ఎక్కాడో జన సమూహములను చూసి ఆయన కొండ ఎక్కి కూర్చున్నాడు. ఇక్కడ ఆ కొండ దిగి వచ్చినప్పుడు బహుజన సమూహములు ఆయనను వెంబడించెను. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు వారి యొక్క మాటలు నిత్య జీవము కలిగిన మాటలు. యేసుక్రీస్తు మాటలు ఎక్కడ కొండ మీద చెప్పినా, కొండ కింద చెప్పినా, ఇంటిలో చెప్పినా, వీధిలో చెప్పినా, మందిరములో చెప్పినా దేవుని మాటలు జీవము గల మాటలు. ఈ మాటలు గమనిస్తున్న నీవు, జన సమూహములు ప్రభువును వెంబడిస్తూ ఉన్నారు. ఆయన మాటలు నిత్య జీవము కలిగిన మాటలని అనేకులు లోకములో యేసుక్రీస్తు వారిని వెంబడిస్తూ ఉన్నారు. ఆ సమయంలో ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి, ఒక కుష్ఠరోగి ఉన్నాడండి. కొండపైకి ఎక్కలేడు కుష్ఠరోగి, ఆ కొండ కింద ఉన్నాడు ఒక కుష్ఠరోగి. కుష్ఠరోగి అంటే ఈరోజు అది అంటువ్యాధి అని, మామూలుగా పాత నిబంధనలో ఈ రోగమును అదొక పాపముగా పరిగణించేవారు. ఆ కుష్ఠరోగి స్వస్థత పొందితే ఏమేమి చేయాలో లేవియ కాండములో వ్రాయబడి ఉంది ప్రియులారా. కనుక ఇక్కడ ఆ కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి, చూడండి, యేసుక్రీస్తు వద్దకు ఆ కుష్ఠరోగి వచ్చి ప్రభు దగ్గరకు వచ్చి యేసుక్రీస్తు వారికి మొట్టమొదలు చేసింది మ్రొక్కి. మ్రొక్కడము అనగా ఇక్కడ దేవునికి స్తుతించడం, ఆరాధించడం, పూజించడం, గణపరచటం. కనుక ఆయనకు మ్రొక్కి ఆయన అంటున్నాడు, ప్రభువా, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు అనెను. అనగా ఎందుకు ఈయన ఇంతగా కృంగిపోయి ఆ మాట ఎందుకు మాట్లాడుతున్నాడంటే, ఇదే విషయాలు మార్కు సువార్త 1వ అధ్యాయములో 40వ వచనం నుండి 45 వచనాల వరకు కూడా ఇదే విషయాన్ని మార్కు గారు కూడా రచించడం జరిగింది. కనుక ఈ వ్యక్తి నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవు అని ఎందుకంటున్నాడు అనగా, ఆ వ్యక్తిని ఆ ఊరిలో ఎవరు కూడా ఆయనను ఇష్టపడలేదు. ఆనాడు మరి ఈ కుష్ఠరోగులను ఊరు వెలుపట ఉంచేవారు, ఇంటిలో ఉంచుకునేవారు కాదు, ఊరిలో ఉంచుకునేవారు కాదు. కనుక ఈ వ్యక్తి కొండ దగ్గర ఉన్నాడు. యేసు ప్రభు కొండ పైన ఉన్నాడు. ఆ కొండ కింద
ఈ కుష్ఠరోగి అక్కడ ఉన్నట్టుగా మనం ఇక్కడ చదువుకున్నటువంటి లేఖన ఆధారాన్ని బట్టి మనం గమనించగలుగుతూ ఉన్నాం. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈయనేమంటున్నాడు? మొట్టమొదలు ప్రభువునకు మొక్కాడు. ప్రభువా, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని దేవుని సన్నిధిలో ఆయన మొరపెట్టుకుంటున్నాడు, ప్రభుతో మాట్లాడుతున్నాడు. అనగా అంతకుముందు ఆ వ్యక్తిని ఎవరు కూడా ఇష్టపడలేదు. ఈరోజు నీవు కూడా ఆ స్థితిలో ఉన్నావేమో. అనగా ఆ స్థితి అనగా ఒకవేళ మన శరీర సంబంధమైన కుష్ఠరోగమే లేకుండా సరే, కుష్ఠరోగం ఉండాలనే కాకుండా నిన్ను ఎవరు కూడా ఇష్టపడటం లేదేమో. దేవునికి స్తోత్రం. చాలామంది మరి మనతో అన్ని చేయించుకుంటారు కానీ మనల్ని ఎవరు కూడా ఇష్టపడరండి. ఆ స్థితిలో నీవు ఉన్నావేమో. నీకు ఇష్టమైతే అని అంటున్నాడు. దేవునికి ప్రతి మానవుని పట్ల, ప్రతి ఒక్కరి పట్ల దేవుడు ఇష్టమే అని చెప్తున్నాడు. ఇక్కడ మనం చక్కగా చూసినట్లయితే అందుకు ఆయన చెయ్యి చాపి, అనేకులు ఆయనను నెట్టివేస్తున్నారు, ఆ కుష్ఠరోగిని వెళ్ళిపోమని చెప్పేసి చెప్తున్నారు. కానీ యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చినప్పుడు ఆయన చెయ్యి చాపడం జరిగింది. ఈరోజు ఈ మాటలు వింటున్నటువంటి నీవు ఎవరివైనా సరే, యేసుక్రీస్తు వారు చెయ్యి చాపడము దాని అర్థం ఏంటంటే దేవుని యొక్క కరుణ, దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క జాలి మన మీద ఉన్నదని అర్థము. ఆయన చెయ్యి చాపుతున్నాడు. దేవునికి స్తోత్రం. నిన్ను రమ్మని పిలుస్తూ ఉన్నాడు. నీకు సహాయం చేయడానికి చెయ్యి చాపుతూ ఉన్నాడు నా ప్రభువు. కనుక నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఈ మాటలు వింటున్నటువంటి నీవెవరైనా సరే, నిన్ను అనేక చేతులు నెట్టేస్తున్నాయేమో, కానీ నా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి చేతులు నీ వైపే చాపుతున్నాడు. నా సహోదరి, సహోదరుడా, ఈరోజు నువ్వేం ఆలోచిస్తున్నావు? అయ్యో, నాకెవరు సహాయం చేసేవారు లేరే, అయ్యో నన్నెవరు ఆదరించే వాళ్ళు లేరే, అయ్యో నన్నెవరు బలపరిచేవారు లేరే అని నీవు కృంగిపోతున్నావా? యేసు ప్రభు నీ వైపు చేతులు చాపుతున్నాడు. ఆ కుష్ఠరోగి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయు అని మాట్లాడినటువంటి ఈ మాటకు ప్రభువు అందుకు యేసు ప్రభు చెయ్యి చాపి వానిని ముట్టి, ప్రైజ్ ద లార్డ్, వానిని ముట్టి, ఎవరిని ముట్టాడనండి? కుష్ఠరోగిని ముట్టిండు. మరి అనేకులు కుష్ఠరోగులను ఎవరు కూడా ముట్టరండి. అది పాపముగా పరిగణిస్తారు. ఆ వ్యాధి నాకు అంటుతుందేమో అనుకుంటున్నారు. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు వారికి సర్వ హక్కులు, సర్వాధికారం కలిగిన దేవుడు. ఆయన ప్రకృతి మీద అధికారం ఉంది, వ్యాధుల మీద అధికారం ఉంది, దయ్యముల మీద అధికారం ఉంది, సమస్యల మీద అధికారం ఉంది నా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుకు. ఈరోజు నువ్వు సమస్యల గుండా వెళ్తున్నావా? ఈరోజు నువ్వు చింతపడి కృంగిపోయి ఉన్నావా? అప్పుల్లో కూరుకుపోతున్నావా? వాటన్నిటి మీద నా ప్రభువుకు సర్వ అధికారం కలిగిన దేవుడు, వ్యాధులను నిర్మూలం చేసే దేవుడు నా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. కనుక చెయ్యి చాపి వానిని ముట్టి అని వ్రాయబడింది. యేసు ప్రభు ఈ మాటల ద్వారా, ఈ మాటలు వింటున్నటువంటి నిన్ను దేవుడు ముట్టాలని ఇష్టపడుతున్నాడు. నిన్ను దేవుడు ఇష్టపడుతున్నాడు. సహోదరి, సహోదరుడా, నిన్నెవరు ఇష్టపడతలేరేమో, కానీ నా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు నిన్ను ఇష్టపడుతున్నాడు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అండి, ఆయన కొందరికి ప్రభువు కాదు. ఈ లోకమంతా కూడా ఆయనదే. లోకంలో ఉన్న సర్వ మానవాళిని దేవుడు ప్రేమిస్తున్నాడు. కనుక ఆయన ముట్టే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నన్ను శుద్ధినిగా చేయగలవు అన్నాడు, నన్ను ముట్టు అనలేడు. కానీ ఆ మాటకి ప్రభువు స్పందన ఏంటంటే చెయ్యి చాపాడు. చెయ్యి చాపడంలో అర్థం ఏంటంటే ఆయన ప్రేమ, ఆయన జాలి, ఆయన కనికరము ఆ వ్యక్తి మీద, ఒక్క వ్యక్తి మీదనే కాదండి, ఈ మాటలు వింటున్న నీ మీద కూడా, ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుని మీద కూడా దేవుడు చేయి చాపుతా ఉన్నాడు. ఎందుకు చేయి చాపుతున్నాడు? వారిని శుద్ధి చేయటానికి, ఆ వ్యక్తిని బాగుపరచడానికి, ఆ వ్యక్తిని ఆరోగ్యవంతునిగా చేయటానికి దేవుడు చేయి చాపుతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మరొక చోట వ్రాయబడింది, లోబడనొల్లని వైపు దినమెల్లా ఆయన చేతులు చాపుతున్నాడంట రమ్మని. నువ్వు లోబడకున్నా సరే దేవుడు చేయులు చాపుతా ఉన్నాడు. ఈరోజు మానవులమైన మనం మనుషుల వైపు చేతులు చాపుతాం, కానీ ఎంతవరకు వారు సాయం చేస్తారు? ఎంతవరకు వారు మనల్ని బాగు చేస్తారు? కానీ జీవముగల దేవుడు నిన్ను స్వస్థపరిచేవాడు. దేవునికి స్తోత్రం. ఆయన చెయ్యి చాపి వానిని ముట్టి ఒక మాట అంటున్నాడు, నాకిష్టమే. ప్రైజ్ ద లార్డ్. ఈ చక్కని మాట, నాకిష్టమే అనేటువంటి చక్కని మాట
ప్రియ సహోదరి, ఈ మాటలు వింటున్నటువంటి నీవంటే యేసయ్యకి ఇష్టమేనంట. ప్రభు అంటున్నాడు, నాకు ఇష్టమే అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు నిన్ను ఎవరు ఇష్టపడ్డా ఇష్టపడకపోయినా నా ప్రభు నిన్ను ఇష్టపడుతున్నాడు. యేసు ప్రభు ఎవరిని అసహించుకునేవాడు కాదండి. ఆయన అందరినీ ప్రేమించేవాడు. ఎవరు నశించడం ఆయనకి ఇష్టం లేదు. అందుకే లూకాసు వార్త 19:10 ఏమని వ్రాయబడి ఉందంటే, నశించిన దానిని వెదికి రక్షించుట కొరకు మనుష్య కుమారుడు వచ్చెనని ఆయనతో చెప్పెను. ఈ వ్యక్తి నశించిపోయే స్థితిలో ఉన్నాడు, కృషించిపోయే స్థితిలో ఉన్నాడు, లేవలేని స్థితిలో ఉన్నాడు, మనుషుల చేత వెలివేయబడ్డాడు, మనుషుల చేత కొట్టబడ్డాడు, తిట్టబడ్డాడు, నెట్టివేయబడ్డాడు. అలాంటి వ్యక్తిని యేసు ప్రభు ఏమంటున్నాడండి, నాకు ఇష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి ఆయను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కనుక నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక క్షణం పట్టదండి. యేసు క్రీస్తు వారు ఆజ్ఞాపించినప్పుడు కుష్ఠరోగమైన లోబడాల్సిందే, దుష్ట శక్తులైన లోబడాల్సిందే. ప్రతి శక్తులు యేసు క్రీస్తు వారికి లోబడుతూ ఉన్నవి. యేసు ప్రభు చెయ్యి చాపి వానిని ముట్టి నాకు ఇష్టమే అని చెప్తున్నాడు. వెంటనే ఆ వ్యక్తి జీవితం బాగైపోయింది, శుద్ధి అయిపోయినాడు, ఆరోగ్యవంతుడైనాడు. అప్పుడు ఆయన ఆనందము, ఆయన యొక్క సంతోషం చూడాలి, ఇంకా పట్టలేనంత ఆనందం ఆయనకుంది. అయితే ప్రియులారా, అప్పుడు యేసు మరొక మాట 4వ వచనంలో అంటున్నాడు, ఎవరితోనూ ఏమీ చెప్పకు సుమీ, కానీ ఒక పని చేయి, ఎవరితోనూ ఏం చెప్పకు, కానీ నీవు వెళ్ళి వారికి సాక్షార్థమై నీ దేహమును యాజకునికి కనబరుచుకొని మోషే నియమించిన కానుక సమర్పించమని వానితో చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. కానీ మరొక చోట వ్రాయబడింది, మార్కు సువార్తలో 1వ అధ్యాయములు గనక చూసినట్లయితే ఇక్కడ 45వ వచనంలో, అయితే వాడు వెళ్ళి దానిని గూర్చి విస్తారంగా ప్రకటించుటకును ఆ సంగతి ప్రచురము చేయుటకును ఆరంభించెను. గనుక ఆయన ఇక పట్టణములో బహిరంగముగా ప్రవేశింపలేక అని వ్రాయబడింది. ఈ వ్యక్తితో ఏం చెప్తున్నాడు యేసు ప్రభు, నీవు ఈ విషయాన్ని ఎవరితో చెప్పొద్దు. కానీ ఎందుకు చెప్పొద్దు? మొట్టమొదలు యాజకుని దగ్గరికి వెళ్ళు. యాజకుల దగ్గరికి వెళ్ళినప్పుడు వారు నీకు సర్టిఫికెట్ ఇస్తారు, నీకు కుష్ఠరోగం లేదు అని ఎప్పుడైతే యాజకులు చెప్తారో అప్పుడే నీవు సమాజంలో బయటకు వెళ్ళడానికి వీలుంటుంది. ఎందుకంటే అప్పటి వరకు అక్కడున్నటువంటి జనాలు, అక్కడున్నటువంటి ప్రజలందరూ కూడా ఈయన కుష్ఠరోగి అనే మనసులో ముద్రపడింది. కనుక అందుకని ఆ వ్యక్తికి ఏం చెప్తున్నాడు, నువ్వు యాజకుని దగ్గరికి వెళ్ళు, మొట్టమొదలు ఆయనకు నీ దేహమును కనబరుచుకో. తల మొదలుకొని అరికాలు వరకు కూడా ఎక్కడ కూడా ఆయనకు కుష్ఠరోగం అనేటువంటిది, దాని ఆనవాళ్ళు, దాని యొక్క మరి సూచనలు ఎక్కడ ఏమీ లేదు. శుద్ధి అయిన సంగతి అతనికి తెలుసు. ఆయనను శుద్ధి చేసింది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. దీన్ని మరి ఏ విధంగా ఇది ఆమోదించడం జరుగుతుందంటే యాజకుల దగ్గరికి వెళ్ళాలి. యాజకుని దగ్గరికి వెళ్ళి ఆయన దేహం ఆయన కనబరుచుకో. అప్పుడు దేహమును కనబరుచుకున్న తర్వాత వారు సర్టిఫికెట్ ఇస్తారు, ఈ వ్యక్తికి ఏ విధమైన కుష్ఠరోగము లేదు. ఈ రోజుల్లో మనుషులమైన మనము కూడా మనకున్నటువంటి రోగం నిర్ధారణ చేయటానికి కొరకే హాస్పిటల్కి వెళ్తున్నాం, టెస్టులు చేస్తున్నారు, ఈ వ్యక్తికి వ్యాధి ఉంది అని చేస్తున్నారు. అదే టెస్టులో ఈ వ్యక్తికి ఎలాంటి రోగం లేదు అని చెప్తున్నారు. మరి ఆ దినాల్లో, పూర్వ దినాల్లో యేసు ప్రభు కాలంలో యాజకులకు కనబరుచుకొని మోషే నియమించిన కానుక. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ మనము గమనించినట్లయితే లేవియా కాండములో 14వ అధ్యాయంలో 1 నుండి 20 వచనాల వరకు కూడా ఆ ఏ కానుక ఇవ్వాలి అనే విషయాలు అందులో వ్రాయబడి ఉంది. మోషే నియమించిన కానుక అంటే ధర్మశాస్త్రములో పలానా వ్యాధిగ్రస్తుడు స్వస్థత పొందితే ఆయన స్వస్థత పొందినందుకు ఈ విధమైన బలి దేవుని సన్నిధానంలో ఇవ్వాలి అంటే మోషే నియమించిన కానుక ఇవ్వాలి. చాలామంది ప్రియులారా స్వస్థత పొందుతున్నారు, మేలు పొందుతారు, అద్భుతాలు వాళ్ళ జీవితంలో. ఎవరు చేయలేని కార్యాలు యేసు ప్రభు చేస్తున్నాడు. సైలెంట్గా ఉండిపోతున్నారు, సాక్ష్యం కూడా చెప్పరు, కృతజ్ఞత కానుకలు కూడా దేవునికి ఇవ్వరండి. ఆనాడు మరి మోషే నియమించినటువంటి కానుక అనగా ఆయన బలులు ఇచ్చేవాడు, బలులు ఇవ్వాలని
అప్పుడే ఆ వ్యక్తికి విడుదల దొరుకుతుంది అని మరి లేవియా కాండములో మనం 14వ అధ్యాయములో మొదటి 20 వచనాలలో వ్రాయబడి ఉంది. అక్కడ బాగా అయ్యాడని యాజకుడు చెప్పాలి. ఆ యాజకుడు ఒక్కడే నిర్ణయించాలి, ఈయనకు ఏ విధమైనటువంటి కుష్ఠరోగం లేదు అని ఆ యాజకుడు నిర్ణయిస్తే అప్పుడు ఆ వ్యక్తి విడుదలై బయట తిరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి యేసు తన శక్తితో ఏం చెప్తున్నాడంటే, నువ్వు వెళ్ళి సాక్షార్థముగా వారికి కనబరుచుకో. దేవునికి స్తోత్రం. మేలు పొంది సైలెంట్గా ఉండడం కాదు, నువ్వు వెళ్ళి సాక్షార్థంగా కనబరుచుకో. నా ప్రభు నన్ను స్వస్థపరిచాడు అని దేవుడు మేలు చేస్తున్నాడు. నువ్వు స్వస్థత పొందుతున్నావు, ఆరోగ్యం పొందుతున్నావు. ఎన్నో అద్భుతాలు, ఎన్నో శోధనల నుండి, సమస్యల నుండి దేవుడు మనకు విడుదలిస్తున్నాడు. అలాంటి నీవు దేవుని సన్నిధానమునకు వెళ్ళి కృతజ్ఞత కానుక దేవునికి నీవు ఇస్తున్నావా? నువ్వు సాక్ష్యం చెప్తున్నావా? ప్రైజ్ ద లార్డ్. ఎవరు బాగు చేయలేని కుష్ఠరోగిని యేసు ప్రభు బాగు చేశాడు. ఎవరు ముట్టలేని వ్యక్తిని యేసు ప్రభు ముట్టాడు. ఎవరు చెయ్యి చాపలేదు ఆయనకు, ఎవరు కూడా ఆయనకు సాయం చేయలేదు. ఈరోజు ఈ మాటలు వింటున్నటువంటి నీవు, మన చుట్టూ అనేకులు ఉన్నారు, మనకు సహాయం చేయలేని స్థితిలో నీవు ఉన్నావేమో. అలాంటి నీ విషయంలోనే యేసు ప్రభు ఈ మాటల ద్వారా ఆయన హస్తము నీ మీదకి వస్తుంది, నీ మీదకి చాపుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని మాటలో జీవమున్నది. ఈ జీవము గల దేవుని మాటలు వింటున్నటువంటి నీవు ఎవరివైనా సరే, స్త్రీవైనా, పురుషుడవైనా, యవనస్తుడవైనా, ఎవరివైనా సరే, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. నీవంటే ఇష్టమే అంటున్నాడు దేవుడు. నాకు ఇష్టమే అని చెప్తున్నాడు. ప్రియులారా, దేవునికి స్తుతి కలుగును గాక. కనుక ఈ యొక్క వచనములో మనం గమనిస్తే మార్కు సువార్త 1వ అధ్యాయం 45వ వచనములో, వాడు వెళ్ళి దానిని గురించి విస్తారంగా ప్రకటించుటకును ఆ సంగతి ప్రచురము చేయుటకును ఆరంభించెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన అంతకుముందు 44లో ఏం చెప్తున్నాడంటే, అప్పుడు ఆయన ఎవరితోనూ ఏమీ చెప్పకు సుమి, కానీ నువ్వు వెళ్ళి వారికి సాక్షార్థమై నీ దేహమును యాజకునికి కనబరుచుకొని నీవు శుద్ధుడవైనందుకు మోషే నియమించిన కానుక సమర్పించుమని యేసుప్రభు స్వయంగా చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ యొక్క సమర్పణ విషయంలో పాత నిబంధనను గురించి ప్రభు చెప్తున్నాడు. యేసుప్రభు పాత నిబంధనలో రాయబడిన దాన్ని గుర్తు చేస్తున్నాడు. ఈరోజు క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి మనం మరి ఎక్కువగా ప్రభు చేసిన మేలను దాచిపెట్టకుండా, మనం ఎవరికి కనబడకుండా ఉండడం కాదు, ప్రభువును ప్రకటించాలంటే నువ్వు అనేకులకు కనబడాలి. అనేకులకు ప్రభు చేసిన మేలును నువ్వు సాక్ష్యం చెప్పాలి. సాక్షార్థమై నువ్వు కనబడాలి. నా దేవుడు నా జీవితంలో అద్భుతం చేశాడు అని ఈరోజు నువ్వు సాక్ష్యం చెప్తున్నావా? మన జీవితంలో సాక్ష్యం చెప్పాలి, సాక్షార్థంగా నిలబడాలి. దేవుడు అన్నాడు మనం సాక్ష్య బిడ్డలం కావాలంట. సాక్ష్యం చెప్పడం అంటే సాతానుకు భయమట. మనం ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు మేలు చేశాడు అని సాక్ష్యం చెప్తామో సాతానుకు భయం పుట్టుకొత్తదంట. నువ్వు సాక్ష్యం చెప్పకపోతే చాలు, వాడికి సంతోషం ఉంటుందంట. కాబట్టి ఇప్పుడు సాతానుకు సంతోషం కావాలా, భయం కావాలా? నీవు సాక్ష్యం చెప్తే సాతాను భయపడి నీ దగ్గర నుంచి పారిపోతాడు. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క మాటలకు విధేయులమైనప్పుడు అపవాది వారి పారిపోతాడట. అందుకే వాక్యంలో ఏమున్నది? కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడి మీ యొద్ద నుండి పారిపోవును అన్నాడు. ఏంటి దేవునికి లోబడడం? ఆయన చెప్పినట్టు చేయటం. ఈ వ్యక్తి నువ్వు వెళ్ళి నువ్వు సాక్షార్థమైన దేహాన్ని కనబరుచుకో, అప్పుడు వారు నీకు సర్టిఫికెట్ ఇస్తారు. నువ్వు బాగైనావు, నీకు రోగము లేదు అని చెప్తారు. అప్పుడు నువ్వు సమాజంలో ప్రజల మధ్యలో నీకు వెళ్ళడానికి వీలుంటుంది. లేకపోతే ఆ వ్యక్తిని, ఆ రోగిని నీచంగా ఒక పాపిగా పరిగణించి ఘోరమైన చూపుతో, విషపు చూపుతో, కోపపు చూపుతో చూసే ప్రమాదం ఉంటుందని యేసు ప్రభు వారు తెలుసుకొని ఆ వ్యక్తికి విడుదలిస్తున్నాడు. ఈరోజు దేవుడు ఈ మాటలు విడుదల చేస్తున్న ఈ సమయంలో ఈ మాటలు వింటున్న నీకు కూడా దేవుడు విడుదల ఇవ్వడానికి, విడిపించడానికి నా ప్రభు నీ మీదికి తన హస్తము చాపుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఒక కుష్ఠరోగమే కాదండి, యేసు ప్రభు ఎవరిని తాకినా వాళ్ళు బాగుపడుతున్నారు. యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఎవరు ఆయనను తాకినా, ఎవరు ఆయన మాటలు విన్నా వారు బాగుపడుతున్నారు. ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు ఏ విషయంలో నువ్వు కృంగిపోయావు, ఎవరి సహాయము లేక వేదన పడుతున్నావా? అలాంటి నిన్ను
దేవుడు తన హస్తము నీ మీదకి చాపుతున్నాడు. నువ్వు నాకు ఇష్టమే అంటున్నాడు. ప్రియ సహోదరి, నిన్నెవరు ఇష్టపడతలేరేమో, నీ ఇంటి వాళ్ళు ఇష్టపడతలేరేమో, నీ వ్యాధితో ఉన్నావని, నువ్వు బాధలో ఉన్నావని, నీవు అప్పుల్లో కూరుకుపోయావని ఎవరు కూడా నిన్ను ఇష్టపడతలేరేమో. కానీ నా దేవుడు నిన్ను ఇష్టపడుతున్నాడు. నా ప్రభు అయిన యేసు నిన్ను విడిపించడం కొరకు యేసయ్య ఇష్టపడుతున్నాడు. ఆ ఇష్టం కలిగిన దేవుడే ఈ సమయంలో ఈ మాటలు వింటున్న నిన్ను విడిపించడానికి యేసుక్రీస్తు వారు ఈ మాటల ద్వారా నీ ఎద్దుకు వస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఏ విధమైన వ్యాధితో, ఏ విధమైన బలహీనతలతో నీవు ఉన్నావేమో, అలాంటి నీవు ఈ సమయమందు దేవుడు నిన్ను విడిపించడానికి కొరకై, నిన్ను స్వస్థపరచుట కొరకై నా ప్రభువు ఇష్టపడుతున్నాడు. శరీర సంబంధమైనటువంటి ఆ వ్యాధినే కాదు, ఆత్మ సంబంధమైన మనసుకు మానసికంగా కృంగిపోయావేమో, ఆత్మీయకంగా కృంగిపోయావేమో, అలాంటి నిన్ను శుద్ధునిగా చేయగలిగిన శక్తి సామర్థ్యం కలిగిన దేవుడు నా ప్రభు అయిన యేసు. ఆ యేసుక్రీస్తు వారు నీ మనస్సును, నీ హృదయాన్ని, నీ శరీరాన్ని శుద్ధి చేస్తాడు, నీ కుటుంబాన్ని బాగు చేస్తాడు. అట్టి కృపతో దేవుడు నా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నిన్ను, నీ కుటుంబాన్ని సమృద్ధిగా దీవించి మరి నిన్ను తన హస్తము చాపి నిన్ను సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. దేవుడి యొక్క మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నమ్మదగిన దేవానికి మహిమ కలుగునుగాక. ఈ సమయమందు ప్రభా, దేవుని యొక్క మాటలు మేము విని ఉన్నాం. నువ్వు కొండ దిగి రాగానే ఒక కుష్ఠరోగిని ఎద్దుకొచ్చి, దేవానికి ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు అన్నాడు. నమ్మకంతో అన్నాడు, నీకు మొరపెట్టుకున్నాడు. అలాంటి వ్యక్తిని వెంటనే నువ్వు చేయి చాపి ముట్టి బాగుపరిచినావు, స్వస్థపరిచినావు తండ్రి. ఆ వ్యక్తిని సాక్షార్థమై నీ దేహమును యాజకులకు కనబరుచుకొనమన్నావు. ఆ విధంగా ప్రభ విడుదలొచ్చిన దేవుడవు తండ్రి. ఈ రోజుల్లో శారీరకంగా కుష్ఠరోగమే లేకున్నా ఎన్నో రకాలైన రోగాలతో బాధపడుతున్న బిడ్డలు, కృంగిపోయి వేసారిపోయిన బిడ్డలను మరొక్కసారి దర్శించండి, స్వస్థపరచండి నా తండ్రి. మనసులో స్వస్థత, హృదయంలో స్వస్థత, శరీరంలో స్వస్థత, కుటుంబంలో విడుదల దయచేయండి. ఈ మాటలు వింటున్న వారందరి కొరకు నేను ప్రార్థన చేస్తూ నీ దయగలిగిన హస్తములకు ప్రతి బిడ్డను నేను అప్పగిస్తూ ఉన్నాను. ఇంతవరకు సాయం చేశారు. ఈ మాటలన్నీ కూడా ప్రతి వారి హృదయంలో భద్రపరచుకొని, నా దేవుడు, నన్ను ఇష్టపడే దేవుడు నాకున్నాడు, ఆయన నా ప్రభు అయిన యేసు అని విశ్వసించుదురుగాక. నీ యందు విశ్వాసం ఉంచి వారు నిన్ను తాకుదురుగాక. నీ వైపు ప్రభావాలు చూచుదురుగాక. నీ హస్తం వారిని తాకునుగాక. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందమని నజరేయుడవగు యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన చేసి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపా సమాధానములు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం టీవీలో వర్తమానం వింటున్న ప్రతి వారికి, లోకముందున్న సకల పరిశుద్ధులకును ఇప్పుడును నిరంతరము తోడై నీడయుండును గాక. ఆమెన్. నా ప్రభు మిమ్మలను దీవించునుగాక. దేవుని చిత్తమైతే మరొకసారి కలుసుకుందాం. అంతవరకు సెలవు.